హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి పోహా. చూసారు కదండి, మెత్తగా అవ్వకుండా పోహా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేసేయండి. ముందుగా చూసారు కదండి, పోహా ప్యాకెట్ తీసుకున్నాను, ప్రీమియం పోహా. నెక్స్ట్ వచ్చేసి గ్యాస్ ఆన్ చేశాను. ఇంకా అలాగే చూసారు కదండి, కడాయి పెట్టేస్తున్నాను. నా దగ్గర పెద్ద కడాయి ఉంది, మీకు కూడా కావాలంటే నాకు కామెంట్ చేయండి, లింక్ పంపిస్తాను మీకు కూడా. అలాగే తగినంత ఆయిల్ యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి వేరుశనగ విత్తనాలు వేసేసాను. నెక్స్ట్ వచ్చేసి వాటిని కొంచెం కలపాలి. చూసారు కదండి, అవి కొంచెం బ్రౌన్ రంగులోకి రావాలి, అప్పుడు దాకా మిక్స్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి పోపు దినుసులు అంటే ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు, వాటిని కూడా వేసేసాను. వాటిని కూడా కొంచెం మిక్స్ చేసేస్తే అయిపోతుంది. చూసారు కదండి, నేను చూపిస్తున్నాను. సింపుల్ 10 నిమిషాల్లో పోహా రెడీ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి 2 ఆనియన్స్ అనమాట. చూసారు కదండి, పొడుగుగా కోసుకోవాలి, పకోడీ కోసుకున్నట్టు. వాటిని కూడా బాగా వేసి మిక్స్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఒక గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వాటిని ఫ్రై చేయాలన్నమాట. వాటిని బాగా మిక్స్ చేస్తున్నాను నేను. నెక్స్ట్ వచ్చేసి పొడుగ్గా కోసుకున్న మిరపకాయలు, నెక్స్ట్ వచ్చేసి కొంచెం కరివేపాకు, వాటిని కూడా బాగా మిక్స్ చేస్తున్నాను. ఒక 10 నిమిషాలు బాగా మిక్స్ చేయాలి లో ఫ్లేమ్లో. ఇంకా చూసారు కదండి, నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ యాడ్ చేస్తున్నాను. సాల్ట్ యాడ్ చేస్తే ఫాస్ట్గా వేగుతాయి అన్నమాట ఆనియన్స్ వచ్చేసి. చూడండి, మీలో ఎంతమందికి పోహా ఇష్టమో నాకు కామెంట్ చేయండి. చూసారు కదండి, బాగా కలిపేస్తున్నాను. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి, ఈ బాండీలో వచ్చేసి కనీసం ఒక 10 మెంబర్స్కి దాంట్లో ఏదైనా చేసి వండి పెట్టచ్చు. కర్రీస్ కానీ, లేకుంటే ఏమైనా బ్రేక్ఫాస్ట్ కానీ, డిన్నర్ కానీ అన్నీ వండేసేయచ్చు దీంట్లో. ఇది నాకు అక్షయ పాత్ర లాగా అనమాట. చూసారు కదండి, నెక్స్ట్ వచ్చేసి పసుపు యాడ్ చేస్తున్నాను. అది కూడా వేసాక కొంచెం కలిపేస్తున్నాను. చూడండి, నేను ముందే పోహా కడిగి పెట్టుకున్నాను నానబెట్టేసి, ఎందుకంటే దీంట్లో వేసాక కొంచెం కుల్లా ఉండాలి కదా. చూసారు కదండి, కడిగి పెట్టేశాను. ఇప్పుడు యాడ్ చేసేస్తున్నాను. చూడండి ఎంత బాగా కుల్లాగా ఉన్నాయో, అంటే మెత్తగా అవ్వలేదన్నమాట. కడిగి పెట్టేస్తే చూడండి ఎంత కుల్లాగా ఉన్నాయో. ఇప్పుడు దాన్ని బాగా కలిపేసేయాలి. ఇది పెద్ద టాస్క్ అనమాట. మొత్తానికి మనం చేసాం కదా ఆనియన్స్ది, ఆయిల్ మొత్తం దానికి సెట్ అయిపోవాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. చూడండి, ఇది వండుతుంటే స్మెల్కే నాకు కడుపు నిండిపోయింది. నాకు కూడా పోహా అంటే ఇష్టం, కానీ అంత ఇష్టం ఉండదు. నా ఫేవరెట్ డిష్ వచ్చేసి పూరి అనమాట. బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి పూరి అంటే నాకు చాలా ఇష్టం. ఇంకొక వీడియోలో పూరి కర్రీ కన్ఫామ్గా మీకు వీడియో చేస్తాను, మీరు కూడా చూసేసేయండి. చూసారు కదండి, బాగా కలిపేసాను. నెక్స్ట్ వచ్చేసి కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుంది. చూడండి, కొత్తిమీర కూడా యాడ్ చేసేస్తున్నాను. దాన్ని కూడా కొంచెం బాగా కలిపేస్తే ఇంకా పోహా రెసిపీ రెడీ. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చూసారు కదండి, బాగా కలిపేశాను. ఇంకా అలాగే ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే పోహా అటుకుల ఉప్మా రెడీ అయిపోయినట్టే.